దేవుని మహాకృపను బట్టి మనం గతించిన కాలం నుంచి ఆహ్, రాజుల చరిత్ర మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. రాజుల చరిత్ర మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆ రాజుల చరిత్రలో దేవుడు ఎన్నో అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇంకా ఆహ్, హల్లెలూయా! అన్మ్యూట్ చేసుకుంటారా? రైట్. రాజుల చరిత్రలో ఎన్నో అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రపంచంలో చాలా నవలలు, పుస్తకాలు, చరిత్రకు సంబంధించినటువంటి వాటి ఇతిహాసాలు, తర్వాత మైథాలజీలు చాలా ఉన్నాయి. మీరు రోమ్‌కెళ్లారనుకో, క్రేతు అనే పట్టణానికెళ్లారు దీవికెళ్లారనుకో, అక్కడ చాలా మైథాలజీ ఉంటది. లేదా రోమ్‌కెళ్లారనుకో, రోమ్‌కి సంబంధించి, గ్రీకులకు సంబంధించింది చాలా మైథాలజీ ఉంటాయి. ఈవెన్ మన ఇండియాలో గూడా చాలా మైథాలజీస్ ఉన్నాయన్నమాట. పుస్తకాలు, పురాణాలు అలాగే నవలలని, చరిత్రలని బోలెడన్నున్నాయి. అయితే ఈ ప్రపంచంలో ఎక్కువగా ఆహ్, చదువుతున్నటువంటి పుస్తకం ఏదంటే బైబుల్. అలాగే ఎక్కువ మంది చేత పరీక్షింపబడుతున్న, ఎక్కువగా తీవ్రమైనటువంటి అసహ్యతకు, తీవ్రమైనటువంటి పరీక్షకు ఆహ్, వ్యతిరేకించబడుతున్నటువంటి ఎక్ ఎక్కువ మంది చేత అనంగాని, ఎక్కువ కోపంతో గావచ్చు, ఎక్కువ తీవ్రతతో గావచ్చు, ద్వేషింపబడుతున్న పుస్తకం ఏదంటే బైబిల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది క్రైస్తవులను ఆయా ప్రాంతాల్లో క్రైస్తవులను ఇంత హింసించినంతగా మరి ఏ మతస్థులను అంతగా హింసించరు. ఆఫ్‌కోర్స్ మిగతా మతస్థులను హింసించుండొచ్చేమో. బట్ క్రైస్తవులు హింసించినంతగా మీరు చరిత్రలో గూడా చూసుకుంటే 2000 సంవత్సరాల నుంచి రోమ్ పట్టణం గావచ్చు, ఆయా ప్రాంతాలు గావచ్చు, ఈవెన్ మన భారతదేశంలో గూడా మనం మర్చిపోలేం. కరోనా ఒక ఎత్తైతే మణిపూర్ సంఘటన ఒక ఎత్తు. అలా క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు, భయంకరమైన విధులు జరుగుతూ ఉంటాయి. నేనెందుకు ఈ విషయం చెప్పానంటే, ఈ ప్రపంచంలో చాలా పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాల్లో రకరకాల పుస్తకాల మీద రకరకాల పరీక్షలు చేయబడ్డాయి. ఆహ్, అయితే బైబిల్ మీద కూడా చాలా పరీక్షలు చేయబడ్డాయి. అంటే ఆహ్, సా ఏమంటారు నైతికంగా గావచ్చు, చరిత్ర ఆధారాలతో కూడినటువంటి విధానంలో గావచ్చు, ఇలా రకరకాల పరీక్షలు గావచ్చు, రకరకాల ద్వేషాలు గావచ్చు. అయితే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది చేత ఆదరింపబడి, లేదంటే ఎక్కువ మందితో వ్యక్తిగతంగా మాట్లాడిన పుస్తకం, అమ్ముడు పోయినటువంటి పుస్తకం గావచ్చు, ఎక్కువ మంది జీవితాలను ప్రభావితం చేసిన పుస్తకం ఈ ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే. అయితే మరి ఎందుకు మిగతా వాళ్ళు అంతలా ద్వేషించడానికి బలమైన కారణం అంటే, వాక్యాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని సందర్భాలు తప్పుడు ధోరణిలో అర్థం చేసుకోవడాన్ని బట్టి. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే ఒక సందర్భం కూడా మనం చదువుతున్నప్పుడు మనకు అలాగే అనిపిస్తది. ఏంటి దేవుడు అంత క్రూరుడా? దేవుడు అంత దుర్మార్గుడా? లేదంటే అంత ఆహ్, అసహ్యుడా? ప్రేమ లేనివాడా? అన్నట్లుగా మనకు కనపడతది. వాస్తవానికి ఆ వాక్యాన్ని మనము ఆహ్, అర్థం చేసుకోగలిగితే నిజానికి దేవుని మనసేంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుని హృదయం ఎలాంటిది? అర్థం చేసుకోగలిగితే అర్థమవుతది. కానీ మనం పైపైన చదువుకుంటా పోవడం బట్టి రకరకాల ద్వందార్థాలు ఏర్పడతాయి. అయితే ఈరోజు మనము అమాలేకీయులును సమూయేలు ప్రవక్త చంపమని చెప్తాడు. సమూయేలు ఎంతకు ఎవరు? దేవుని ప్రవక్త. ఆ దేవుని ప్రవక్త చేత సౌలు దగ్గరికెళ్ళి సౌలు అమాలేకీయులుంటారు. అమాలేకీయులను నాశనం చేసేయి అని చెప్తాడు. ఆ సందర్భాన్ని చదువుకొని ఎందుకలా అన్నాడు? దాని వెనకున్న కారణం ఏంటి? అందులో దేవుని ప్రేమ ఏముందన్న అందులో అన్ని జనులు కావచ్చు, బైబిల్‌ను వ్యతిరేకిస్తున్నటువంటి మత ఛాందసులు కొంతమందికి ఇందులో విడ్డూరమైన దేవుని కఠినత్వం లేదా దేవుని మూర్ఖత్వం కనపడుతున్నట్లు అనిపిస్తుంటది. కానీ వాస్తవం ఏంటి అనేది మనం చూద్దాం. ఒకవేళ మీ చేతిలో బైబిల్ ఉండేటట్టు తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఒకవేళ బైబిల్ లేకపోతే నో ప్రాబ్లమ్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఓకేనా? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ 15వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతున్నాం. ఓకేనా? అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఇదంతా తెలుసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అంటే, మనకు తెలిసిన ఫ్రెండ్స్ గావచ్చు, రిలేటివ్స్ గావచ్చు, ఎవరన్నా సరే మనల్ని ప్రశ్నించినప్పుడు, మీ బైబిల్‌లో ఇలా ఉందండి, అలా ఉందండి. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా జనరేషన్ వల్ల కామెంట్ల ద్వారా గావచ్చు, మెసేజ్‌ల ద్వారా గావచ్చు, కొత్తగా మారుమనసు పొందిన వాళ్ళ మీద అన్ని జనులు కొంతమంది ఈ ఏమంటారు ఆహ్, పోలు పొందులేనటువంటి సందర్భ సహితం లేనటువంటి వాక్యాలు పెట్టి కృంగదీస్తా ఉంటారు. బైబిల్ ఇట్లా ఉందంటనే, అట్లుందంటనే అని చెప్పేసి పాపం వాళ్ళకి వాక్యం తెలీదనమాట. వాళ్ళు కొత్తగా ప్రభువుని అంగీకరించుంటారు. నిజంగా యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడని వాళ్ళకి అర్థమైన కొంచెం కొంచెం భాషలో కొంచెం కొంచెం స్పందన అర్థమై ప్రభువుని అంగీకరించి ఏదో అలా కొనసాగుతూ ఉంటారు ఆత్మీయతలో. కానీ ఇంతలో కొంతమంది కఠినమైన మాటలు, కఠినమైనటువంటి వాక్యాలు కొన్ని చూపిస్తూ ఉంటారు. వాస్తవమే బైబిల్‌లో అవి మీకు కనపడవు. అయితే వాటి సందర్భం నుంచి బయటికి తీసినప్పుడు మనకు తప్పుగా కనపడతాయి. మీకో మాట చెప్పనివ్వండి. ఒక తల్లుంది. ఆ తల్లి ఆ కుమారుడిని కొడుతూ ఉంది. కనీసం అంటే వారానికి 2 రోజులన్నా కొడుతూ ఉంటది.
ఎందుకు కొడుతుంటదంటే కుమారుడు చేసిన తప్పును బట్టి కొడుతుంటది. కానీ నేను ఆ తల్లి ఇంటికి ప్రార్థనకెళ్ళాననుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ వాక్యాన్ని చూస్తున్న మీలో ఎవరన్నా ఒక తల్లి ఉంది. మీకొక కొడుకున్నాడు. నేను మీ ఇంటికొచ్చిన ప్రతిసారికల్లా మీ బాబు ఏడుస్తుంటాడు. "ఎందుకురా బాబు ఏడుస్తున్నావు" అంటే అమ్మ కొట్టిందని చెప్తాడు. అలా ప్రతిసారికి అమ్మ కొడుతుంది. నేను మీ ఇంటికి ప్రార్థనకొచ్చిన ప్రతిసారి కొడుతున్నాను. అలా వాడు ఏడుస్తున్నాడు, కొడుతున్నాడు. వాస్తవానికి నేనేమనుకుంటాను, చల్లి చూడు ఎంత దుర్మార్గురాలో, మాటి మాటికి నేనొచ్చిన ప్రతిసారి ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ కొడతానే ఉంటది వాళ్ళ కుమారుడిని అని నేననుకుంటా. వాస్తవానికి తల్లి ఎందుకు కొడుతుంది? తల్లి ఎందుకు కొడుతుందన్న కారణం నాకు తెలీదు. ఆ కారణం తెలిస్తే ఎందుకు కొడుతుందో అర్థమవుతది. దాన్ని కొట్టడానికి గల కారణం ఏంటి? కుమారుడి యొక్క ఉన్నతమైన భవిష్యత్తు కొరకే ఏ తల్లిదండ్రులైనా శిక్షిస్తారు. సో, ఎందుకు కొట్టిందో అన్న సందర్భం నాకు తెలీదు. ఎందుకంటే నేను ఆ టైంలో లేను కాబట్టి. ఆ సందర్భం నాకు తెలీదు కాబట్టి. అలాగే బైబిల్‌లో దాని వెనక ఏం జరిగింది? దాని వెనక సందర్భం ఏం జరిగింది? దానికి ముందు ఏం జరిగింది? అవి తెలియక చాలామంది పొరపడుతున్నారు. కాబట్టి దయచేసి మీలో ఎవరైనా సరే, కొత్తగా మీ మందిరంలో గావచ్చు, మీ చుట్టుపక్కల నీ స్నేహితులు గావచ్చు, ఆత్మీయులు గావచ్చు, మారు మనసు పొందిన వాళ్ళు, కొత్తగా రక్షణలోకొచ్చిన వారు, లేదా మీ బంధువులు గావచ్చు, స్నేహితులు గావచ్చు, మీ బైబిల్ ఇలా ఉందండి, అలా ఉందండి అన్నప్పుడు ప్రేమతో ప్రత్యుత్తరం ఇచ్చే బాధ్యత మన మీద ఉంది. పేతురు అంటాడు గదా! మన ఇరుగు వాళ్ళు లేదా మన పొరుగు వాళ్ళు అన్ని జనులు మన మీద ప్రశ్నించినప్పుడు, ఆ ప్రశ్నకు తగిన విధంగా మనం స్పందించాలి. దేవుని వాక్యం ఎటువంటి తప్పు, ఎటువంటి లోపం లేనిది. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15 అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. ఓకేనా? కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎవరైనా సమాధానం చెప్తారా? కనిపిస్తుంది గదా! రైట్. ఆ! నాకు కనపడుతుంది. యాహ్! ఓకే. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే వారు ఐగుప్తు నుండి రాగానే, అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా! కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి. మూడో వచనం చూడండి. చాలా ప్రాముఖ్యమైనది. ఈ మూడో వచనాన్ని బట్టే ఎక్కువ మంది విమర్శిస్తూ ఉంటారు. ఈ మూడో వచనం చూద్దాం. కాబట్టి నువ్వు పోయి కనికరింపక, కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్దుబొమ్మలనేమి అన్నిటిని హతము చేసి, వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి, అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. రైట్. ఈ మాట చదువుతున్నప్పుడు మీకే కాదు, కనీసం ఒక 15 ఏళ్ల కుర్రోడికి చదివించినా గూడా ఈ మాట చదివినప్పుడు ఏందిబ్బా! దేవుడంత కోపమా? అంత సైకోనా? ఈ వాక్యానికి సంబంధించి నేను సోషల్ మీడియాలో ఒకసారి నేను డిస్కస్ చేశాను. వాక్యం చెప్పాననమాట. చెప్పిన తర్వాత కింద ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు. దేవుడన్నాక ప్రేమించేవాడై ఉండాలి, కరుణించేవాడై ఉండాలి. దేవుడు ఇంత సైకోనా? అంత సైకోయిస్ట్‌లా ఉన్నాడే. గొర్రెలు చంపడం ఏంటి? పశువులు చంపడం ఏంటి? పిల్లలు చంపడం ఏంటి? బాలులను చంపడం ఏంటి? అసలు దేవుడంటాడా? అని నోటికొచ్చిందంట్లా ఇంకా కామెంట్‌లు పెట్టాడనమాట. సో, నేను ఇందాక చెప్పాను గదా! అలా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుని. ఎందుకు దేవుడైన యెహోవా సమూయేలుతో చెప్పి, "సమూయేలు నువ్వెళ్లి సౌలుకి చెప్పు. సౌలు రాజైతానే" అంటే మొదటి రాజు గదా! ఇంగ రాజ్యాన్నంతా ప్రక్షాళించుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఇంటికెళ్తాం. ఇప్పుడు మనం ఒక ఇల్లుని రెంట్‌కి తీసుకున్నాం అనుకో. ఇల్లు మాట్లాడుకున్నాం, వెతికాం. టూలెట్ బోర్డ్ కానొచ్చింది. కానొచ్చిన తర్వాత ఫోన్ చేసాం. "ఏమండి ఈ ఇల్లు బాడిగుంది. మాకిస్తారా ఇల్లు" అంటే అడుగుతాం. ఓకే. అడ్వాన్స్ అంతా మాట్లాడుకుంటాం. మాట్లాడుకోగానే డోర్‌లు ఓపెన్ చేస్తేనే మనం చేసే మొదటి పనేంటి? మొత్తం ఇల్లంతా శుభ్రం పరుచుకుంటాం. అంతేనా? ఫస్ట్ ఇల్లంతా దూజంతా అంతా క్లీన్ చేసుకుంటారు. ఒకవేళ అన్యులైతే పాలో, పొంగనాలో పొంగబెడతారు. రైట్. సో, అదే పాలు పొంగబెట్టిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు. మనమైతే ప్రార్థన చేసుకొని, సేవకుని పిలిపించి ప్రార్థన చేసుకొని ఇంట్లోకెళ్తాం. అలాగే మొదటిగా రాజైనటువంటి సౌలు ఇశ్రాయేలు అనే రాజ్యంలో ఏ బూజు, ఏ చెత్త, ఏ చెదారం అయితే ఉందో ఒక్కొక్క దాన్ని ఏరి పారేయాలి. ఆనాడు యెహోషువ చేయలేని పనిని, న్యాయాధిపతులు చేయలేని పనిని మిగిలి ఉన్న చెత్తనంతా క్లీన్ చేయాలి. ఆ చెత్తలో ఒక చెత్త ఏంటంటే ఈ అమాలేకులు. ఎందుకునా ఎందుకంటే ఈ అమాలేకులు ఎవరు? ఎందుకు దేవుడు అంత కోపగించుకున్నాడు? ఏం జరిగింది? అనేది ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ ఒక్క వచనాన్ని చదివి చాలామంది దాన్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు. బాలులను చంపమన్నాడు, పిల్లలు చంపమన్నాడు, ఎందుకు చంపమన్నాడు? దేవుడు ఎవరిని ఊరికనే ఒక వ్యక్తి మీద శిక్ష వేయడు. యోబు గ్రంథంలో 34 అధ్యాయంలో అనుకుంటా ఒక మాట ఉంటది. ఏమంటదంటే, "విజ్ఞానులారా ఆలకించుడి." ఆ మాట చదువుదాం బావుంటది. యోబు గ్రంథం అనుకుంటాను. ఒకసారి చూపిస్తా చూడండి. విజ్ఞానులారా ఆలకించుడని వెయిట్. యోబు గ్రంథం 34 అధ్యాయం ఐ థింక్. యాహ్! 34 అధ్యాయము. డోంట్ వర్రీ నేను చూపిస్తాను. ఒకవేళ మీలో బైబిల్ ఉన్నట్టయితే చూడండి. లేదంటే స్క్రీన్ చూడండి చాలు. యోబు గ్రంథం 34 అధ్యాయం 10 వచనం చూడండి. "విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట
అసంభవం. అనిపించిందా? దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. ఇప్పుడు అమాలేకుల విషయంలో దేవుడు అన్యాయం చేశాడా? అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాలురు, వాళ్ళ పశువులు, వాళ్ళ గొడ్లు ఎందుకు అలా చేశాడు? మరి ఎందుకు చేశాడు? దేవుడు ఎప్పటికి అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయుట అసంభవం. ఆయన దుష్కార్యం చేయడు. మరి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 15 ఏళ్ల కుర్రోడికి, 20 ఏళ్ల కుర్రోడికి ఈరోజు సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలీనోళ్ళందరూ ఈ మాటలు పట్టుకొని, లోతు సందర్భాన్ని పట్టుకొని, అలాగే దావీదుతో నాతాన్ ప్రవక్త ఒక మాట అంటాడు. వీలైతే సమయాన్ని బట్టి నేను దానికి కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దావీదుతో ఏమంటాడు నాతాను నాతాను వచ్చి దావీదుతో అంటాడు. దావీదు నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, ఇదిగో నీ భార్యలే నీ భార్యలను మరొక వ్యక్తికి నేను అప్పగింపబోతున్నా. అతడు పగటి యందే నీ భార్యను చెరుపుతాడు. అన్నప్పుడు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నేను విన్నదేంటంటే, అంటే మీ దేవుడైన యెహోవా పక్క వాళ్ళ భార్యను పక్క దగ్గర పంపిస్తాడా? బైబిల్ ఎందుకు అలా ఉంది? అని అంటారు. దావీదు తప్పు చేస్తే దావీదు కుమారుడిని ఎందుకు చంపాలి? అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. దేవుని మనసును, దేవుని మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా. ఇందాక చెప్పాను కదా! సందర్భం లేకోకుండా తల్లి కొడుతుందని చెప్పేసి మాటి మాటికి మనం తల్లి మీద నిందేస్తాం. కానీ కుమారుడు ఏదో తప్పు చేశాడని కుమారుడు బాగుపడాలని తల్లి కొడుతుంది. తల్లి కొట్టే టయానికి నువ్వొస్తావు. దానికి ముందు ఏం జరిగిందో నీకు తెలీదు. అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఆ కాంటెక్స్ట్‌ను, ఆ సందర్భాన్ని అక్కడ దేవుడు శిక్షించిన దాన్నే చూస్తారు. వాళ్ళు ఏం చేసింది చూడరు. వాళ్ళెందుకు చేశారు? ఏం జరిగింది? దాని ద్వారా మనం నేర్చుకోవాలి అది చూడరు. సో, కాబట్టి మై ఫ్రెండ్స్ నేనేమంటానంటే చాలా జాగ్రత్తగా వినండి. అమాలేకీయుల విషయంలో దేవుడు అన్యాయం చేయలేదు. అమాలేకీయుల విషయంలో దేవుడు దుష్కార్యం చేయలేదు. ఏం జరిగింది? ఎవరు ఈ అమాలేకులు ఇంతకు? అమాలేకులు ఎంత దుర్మార్గులంటే అర్థం చెప్తా. ఇంతకు అమాలేకులు ఎవరో కాదు. అమాలేకులు ఎవరో కాదు. యాకోబు యొక్క అన్నయినటువంటి యోషావు సంతానం. మళ్ళా చెప్తా గుర్తుపెట్టుకోండి. యాకోబు యొక్క అన్నయిన ఏశావుకు ఒక కొడుకుంటాడు. ఆ కొడుకు పేరు ఎలీఫజు. ఎలీఫజుకు ఉపపత్తి ఉంటది. ఆ ఉపపత్తి పేరు తిమ్నా. అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే యాకోబు సంతానం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే ఈ 12 గోత్రాలు, ఇశ్రాయేలు జాతి వీళ్ళంతా. అయితే ఈ యాకోబుకి అన్న ఏశావు ఉన్నాడు గదా! ఏశావుకు కొడుకుంటాడు. ఆ కొడుకు పేరు ఎలీఫజు. ఎలీఫజుకు ఉపపత్ని ఉంటది. అంటే భార్య అంటే ఉపపత్ని. ఆ ఉపపత్నికి పుట్టినటువంటి కొడుకే అమాలేకు. ఆ అమాలేకు సంతానం అంతటినే అమాలేకీయులు అంటారు. ఇది ఎక్కడుంటదని అంటే ఆదికాండంలో ఉంటది 34 అధ్యాయం. ఒకవేళ మీరు ఎవరన్నా బైబిల్ స్టడీస్ అంటే బైబిల్ బాగా ధ్యానం చేసేవాళ్ళైతే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అన్యులు ఎవరైనా అడిగినట్లయితే మీకు ఉపయోగపడుతుంది. ఇదెందుకు చెప్తున్నాను మొదట మీకు అర్థమవుతది. పోను మీకు అర్థమవుతది. నేనెందుకు ముందు అమాలేకు ఎవరు అన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మీకు అర్థమవుతది. ఎందుకు ఇంత కఠినాత్మల అన్న పాయింట్ మీకు ఇక్కడ అర్థమవుతది చూడండి. ఆదికాండము 36 అధ్యాయం అనుకుంటా ఐ థింక్. బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 36 36 అధ్యాయం. ఆదికాండం 36 అధ్యాయము 9 వచనం. 9 వచనమా? యెస్. చూద్దాం. 10 వచనం చూద్దాం. 10 వచనం చూద్దాం. యెస్. 9 షేయరు మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు ఎవరో తెలుసు కదా! మళ్ళా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. 10 వచనం చూడండి. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడైన ఎలీఫజు. ఇక్కడ గమనిస్తున్నారా? ఆహ్, ఏశావు కుమారుడైన ఒక్క నిమిషం. రైట్. 10 వచనం. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజు ఏశావు భార్య అయిన బాషెమతు కుమారుడగు రగూయేలు. ఇదో చూడండి. 11 వచనం. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతుము, కనాజు. తిమ్నా, తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. తిమ్నా అనే స్త్రీ. ఇక్కడ తిమ్నా అనే పేరు పురుషుడి పేరు కాదు. తిమ్నా అనేది ఒక స్త్రీ. ఆ తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్తి. అనగా ఎలీఫజుకు భార్య, ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. కనిపించిందా 12 వచనంలో? ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. మీకు అర్థమవ్వాల్సిందేంటంటే సో, ఏశావు కొడుకు ఎలీఫజు. ఎలీఫజుకు ఒక ఉపపత్తి ఉంది. ఆ ఉపపత్తి పేరు తిమ్నా. ఈ ఎలీఫజుకు, తిమ్నాకు పుట్టినవాడే అమాలేకు. అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీయులకు ఈ అమాలేకులు దాయాదులవుతారు. అనగా పెదనాన్న బిడ్డలవుతారు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేనున్నానా? మా నాన్నగారు వాళ్ళ అన్న నాకేమవుతాడు? పెదనాన్న అవుతాడు. మా నాన్నగారి వాళ్ళ అన్న బిడ్డలు నాకేమవుతారు? అన్నదమ్ములవుతారు. పెదనాన్న పిల్లలమవుతాం. అర్థమవుతుందా? సేమ్ అమాలేకులు, ఇశ్రాయేలీయులు పెదనాన్న బిడ్డలు. అలాంటి పెదనాన్న బిడ్డలు, చిన్నాన్న బిడ్డలు ఇంత వైరం, ఇంత గొడవ, ఇంత పాపం ఎందుకు జరిగింది? ఎందుకు దేవుడు అంత కోపగించుకున్నాడు? ఎందుకు అసహించుకున్నాడు? ఇది బుర్రలో పెట్టుకోండి. అన్నదమ్ములే, పెదనాన్న బిడ్డలే, సొంతం అన్న కుటుంబమే, సొంతం అన్న కుటుంబం వాళ్ళే ఇప్పుడు చదివేతండి. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆ 400 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వం ఫరో కింద వండి, బానిసత్వం వండి అలా బయటికొస్తున్నారు.
అలా బయటికొచ్చాడు. దేవుడు అద్భుతమైన 10 తెగులు, అద్భుతమైన ఎర్ర సముద్రం పాయలేయడం. అలా ఎర్ర సముద్రం పాయలయిందో లేదో, అలా పాయలై కొంచెం దూరం వెళ్లారు. అలా దూరం వెళితే రెఫీదీము అనే ప్రాంతానికొస్తారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అలా రెఫీదీము ప్రాంతానికొచ్చినప్పుడు అక్కడ ఒక ప్రాంతం ఉంటది ఆ రెఫీదీములో. ఆ రెఫీదీములో ఏశావు అదే ఈ అమాలేకీయులుంటారు. ఆ అమాలేకుల దగ్గరికి మోషే పంపిస్తాడు. మోషే తర్వాత యెహోషువ కొంతమంది వ్యక్తులను పంపించాడు. మోషే పంపిస్తాడు. అయ్యా! ఈ అమాలేకు ప్రాంతం నుంచి మనం వెళ్దాం. మనకది ఆ దారిలోనే వెళ్ళాలి. ఆ దారిలోనే వెళ్ళాలి. ఆ అమాలేకుడు పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, ఆ రాజును పర్మిషన్ అడిగి, "అయ్యా! మీరు పర్మిషన్ ఇస్తే, మీ రాజ్యం నుండి మేము వెళ్ళిపోతామయ్యా. మేము మిమ్మల్ని మీ జోలికి రాము. మీరు మా జోలికి రావద్దు." ఇక్కడ ఒక మాట చెప్పనాండి. ఆ కాలంలో యుద్ధాలు ఎలా జరిగేవంటే, ఇప్పుడు నేనున్నాననుకోండి, మీరున్నారు గదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా అనుకుందాం బ్రదర్ రాజేష్ గారే అనుకుందాం. బ్రదర్ రాజేష్ గారు ఒక ప్రాంతానికి రాజు. సంజీవ్ తేజ అని నేను ఒక ప్రాంతానికి రాజు. ఇప్పుడు నేను యుద్ధం చేయాలనుకో, ఫస్టు రాజేష్ అనే రాజు గారికి నేను లెటర్ రాయాలి. లేదా ఎవరినన్నా రాయబారిని పంపించాలి. అయ్యా! నేను నీ ప్రాంతం మీదకి యుద్ధానికొస్తున్నాను. అన్నప్పుడు ఆ రాజేష్ బ్రదర్ గూడా ఏమంటాడు, "ఆ! ఓకే. యుద్ధం చేసుకుందాం." లేదు అంటే, "ఇదిగో నేను లొంగిపోతున్నా. లొంగిపోతున్నా. ఇదిగో నీకంటూ నేను ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇంత పన్ను చెల్లిస్తా. ఇదిగో నా రాజ్యాన్ని వదిలిపెట్టి, నీ కింద నేను సామంత రాజుగా ఉంటా" అని బ్రదర్ రాజేష్ గారు నా దగ్గర మాటివ్వచ్చు. లేదా ఇంకో విధంగా ఏం చేయొచ్చంటే, రాజేష్ అనే రాజుగారు అనగా ఇచ్చి ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల బుర్రలో ఏముంటది? అలా నడుచుకుంటూ పోతున్నప్పుడు, అనగా వాళ్ళు సహాయం చేస్తున్నప్పుడు, "అరె! మీరు వెళ్ళొచ్చు. ఇశ్రాయేల్ ప్రజలారా మీరెళ్ళొచ్చు. మేమేం చేయము" అని అమాలేకులు అన్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజల బుర్రలో ఏం తిరుగుతది? అబ్బా! మా అన్న బిడ్డలు ఎంత మంచోళ్ళురా! మాకు సహాయం చేశారు. అసలు ఏం మా జోలికి రాకోకుండా మంచిగా మాకు సహాయం చేశారు అని ఎంత ప్రేమతో వాళ్ళు వెళ్తూ ఉంటారో ఊహించుకోండి ఒకసారి. మా అన్న బిడ్డలు ఎంత మంచోళ్ళు అని వాళ్ళు అనుకుంటారు. అనుకోని ఆనంద
విత్తిన తర్వాత ఇశ్రాయేలు విత్తనాలు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను కనిపించా అమాలేకులను తూర్పు నుండి వారు తమ గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వచ్చి పరిగెత్తి కడవలలో పూర్తిగా పాడు చేసి ఒక ఎద్దులని ఒక గొర్రెలని ఎద్దులని గాడిదని చీన సాధనమైన ఏమీ దాని ఇశ్రాయేలు లేదు. రైతు పెరిగిన తర్వాత పంట అంటే మొత్తం ఇశ్రాయేలు ప్రజలు పంట ఎద్దులు గోలు మేకలు గాడిదలు ఏమి లేకుండా మొత్తం సరే మొదట్లో అంటే నమ్మకం చేసాం. తర్వాత ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎక్కువ గొడవ కూర్చడం, యోర్దాను నది పాలన చేయడం, ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యప్పుడు అదే వేసిన రాబు ఇలాంటి దేవుడు పోక తేరగా మీరు నన్ను ఎరుకోబడ్డ రాబు మరి సొంత పెదనాన్నటువంటి అమాలేకులు మాత్రం ఎక్కడ కానీ పశ్చాత్తాపడినట్టు మాట్లాడతాయి. అలా పశ్చాత్తాపడకపోగా న్యాయాధిపతుల టైప్ ఒంటరి జీవన సాధన ఏంటి? ఆ చక్కలు కొట్టే ఒంటరి. ఇప్పుడు నా తమ్ముడు బతకూడదని, నా తమ్ముడికి జీవన సాధనమైన ఒంటరి వాడి ఇంతకాలం సంపాదించిన ఆస్తి, వాడి భార్యను, వాడి పిల్లలను, వాడుకున్న సంపాదన మొత్తం దోసుకుంటాడు. ఇప్పుడు వాడు ఎలా బతాడు? ఇప్పుడు నేను ఏమంటాను, దీనికి అనను సొంత పెదనాన్న బిడ్డలే ఆశించినప్పుడు దేవుడు కోరుకుంటాడు. అలా చూసినప్పుడు అన్ని ఆశ్చర్యకాలు చూసినప్పుడు పశ్చాత్తాపడతాడు. అయితే ఆయన సింహాసానికి విరోధం కొంతమంది బైబుల్ పండితుల చరిత్ర ఏమంటారంటే, ఆ దేవుడు అప్పటి చెప్పచ్చు కదా, అంటే దేవుడు ఎంత పని చెప్తాడు, ఎందుకు సంపద ఈ మీకు తెలుసో ఈ సౌలు రాజుగా సమయాలు చెప్తాడు కదా, మీరు సౌలు నువ్వు వెళ్ళి చంపండి. వీళ్ళకు ఎప్పుడు ఫస్ట్ గొడవ ఇప్పుడు రెఫ్యూకు ఈ సౌలు రాజుకు మధ్య గ్యాప్ ఎంత తెలుసా? 400 సంవత్సరాలు. అంటే ఇంచుమించు 400 సంవత్సరాల కిందట వాళ్ళు తప్పు చేసి ఆ తప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో వస్తున్నప్పుడు అమాలేకులు చేసినది నాకు జ్ఞాపకమే మీరు అని సౌలు చెప్తున్నాడు. ఈ 400 సంవత్సరాలు జరిగిన సందర్భాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడే తప్పేయచ్చు కదా, అక్కడే తప్పేయచ్చు కదా. చరిత్రకారులు ఎవరు తెలుసా? ఈ 400 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఆ సంతానంలో ఉన్నటువంటి ఏ రాజైనా ఎవడైనా వచ్చి పశ్చాత్తాపడతారేమో అని ఎదురుసాడు. పశ్చాత్తాపడతాడో దేవుడు ఎదురుసాడు. ఒకరు పశ్చాత్తాపడ ఒకరు లేకపోగా ఇది చూసాడండి. ఇది ఎంతో చదవమన్నాడు. ఇప్పుడు ఇవన్నీ చదవరు మనవరు, ఇవన్నీ కొంతమంది చదవక కేవలం ఆ కాంటెక్స్ట్ పట్టుకొని మాట్లాడతాం. దేవుడు అనేది గుర్తుపెట్టుకున్నమా? ఇందాక చదివించా యెహోవా దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కరం చేయటం అసంభవం. ఈ వాక్యం వింటున్నాను ఎవరైనా సరే, మా కుటుంబంలో ఇలా జరిగిందన్న, అన్యాయంగా ఇలా జరిగిందా అన దేవుడు అన్యాయం చేయడం ఎప్పుడు అన్యాయం చేయడం. మనం చేసుకునే క్రియలు మన విధానాన్ని బట్టి ఆ క్రియలు మన విధానం విత్తనాలు. కొంతమంది కాలంలో రాశి డ్రైవింగ్ చేస్తూ చనిపోయినారు, అకస్మాత్తుగా చనిపోయినవాడు. అది ఎందుకు అలా చనిపోయారు? చక్కని మాట ఏమంటే, ఒకవేళ మనం కనుక ఎన్నిసార్లు ధరించినా వినకపోతే హఠాత్తుగా మరణం. మనం ఎన్నిసార్లు చెప్పినకపోతే గద్ది పనులు లోపడకపోతే హఠాత్తుగా చనిపోతాం. నీ కాలం కంటే నువ్వు ఎందుకు ముందుగానే పోదు అంటాడు సొలొమోను. దేవుడు నియమించిన ఒక కాలం ఉంది. ఇప్పుడు సంజీవ్ తేజ నేను ఇప్పుడు నా జీవితాన్ని నా ప్రణాళిక 50 రాశాడు. సంజీవ్ తేజ 4 సార్లు చేసి ఈ 4 నా ప్రణాళిక ప్రకారం బతికి ఒక 70 రాశాడు దేవుడు అనుకున్నాను. అప్పుడు చనిపోవాలి. కానీ నేను చిత్తం ఇష్టానుసారంగా తాగుతూ తిరుగుతూ వ్యభిచారం చేస్తూ డ్రైవింగ్ క్లాస్ చేస్తూ ఎవరికి అప్పుడు నా భార్య నా పిల్లలు నా కుటుంబం అంతా అరే దేవుడు అంతా ఏం చేశాడు, ఎవరి కాలంలో నేను భర్తను తీసుకున్నాడు, ఎవరి కాలంలో నా పిల్లలు చంపేశాడు అని తల్లిదండ్రులు కరెక్ట్ కాదు. కాబట్టి మై ఫ్రెండ్స్ ఎందుకు గుర్తుపెట్టుకుని మన జీవితంలో మనం ఏదన్నా మన కుటుంబంలో కావచ్చు, మన జీవితాల్లో కావచ్చు, మన భవిష్యత్తులో కావచ్చు ఏదన్నా చూడంటే ఇది తిరిగి పరీక్షించుకోవాలి. మళ్ళీ సంజీవ్ తేజ నేను నేర్చుకున్న పాట ఏంటంటే, నా లైఫ్ ఏదైనా జరుగుతుంది అనుకో, అది కానీ నా లైఫ్ వ్యక్తి ఏదైనా జరుగుతుంది అనుకో, తప్పు కానీ లోపం కానీ బాధ కానీ ఎనికి తిరగడం అంటే నాకు జ్ఞాపకం చేసుకున్నాను. ఎక్కడైనా నేను రాంగ్ చేశానా, ఎక్కడైనా చేశానా, ఎవరు తప్పుగా మాట్లాడానా, ఎక్కడైనా తీసుకున్నట్లయితే ఉపవాసం ప్రభుత్వం ఐడెంటిటీ క్షమించు నేను విత్తన ఈ రోజు వింటో ఈ రోజు నీ అలవాటు భవిష్యత్తు ఆనాడు ఆనకుడికి ఎందుకు అంత పనిచేసేవాడు అలాగే సమయాల గ్రంథం అండి. తిరిగి మళ్ళీ సమయాల గ్రంథంలో అదే అమలేకులు పరిచిన రాజు దుర్మార్గుడు అక్కడ రాబడింది. చివరి ఈ మాట వచ్చేసి కొన్ని విషయాలు మనం చెప్తాం, కొన్ని ప్రశ్నలు అండ్ బైబిల్ ఉన్నటువంటి కొంతమంది తప్పు వాటికి కొన్ని ప్రశ్నలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అదే మొదటి 15వ అధ్యాయం 15వ అధ్యాయం 33వ వచనం. ఎస్ 32వ వచనం. సమూయేలు రైట్
సమయలు అమాలేకు రాజైన అగాగును నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పాడు. అగాగు సంతోషంగా అతని దగ్గరికి వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయిందని చెప్పగా, మరణ శ్రమ నాకు గడిచిపోయినాక సమయం నీ కత్తి చూడండి శ్రమ అగాగు రాతో ఈ అగాగుడు అమాలేకుల రాజు. నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలకు సంతు లేకుండా అతను వచ్చి గిల్గాల్ హౌస్ అనేది అతను తుత్తునీయులుగా నరికెను. అరే కొంతమంది స్థితి అంటే ఈ అగాగు అనేవాడు అంటే స్త్రీల సరం అంటే స్త్రీలకు గర్భం ఉంటుంది కదా, ఆ గర్భాలను పనులు వాడు ఆ స్త్రీలను పసిపిల్లలు తప్పిన వాడు అలాగానే ఇస్రాయిల్ ప్రజలు మధ్యలో అలాంటి వస్త్రాలు వెళ్ళాడు అమాలు రాజు అది అగను సరిపోతాడు కత్తితో చస్తాడు. ఎందుకు చక్కడంటే ఆటలు ఆటలు ఎలా గర్భవతి చిన్న పిల్లలు స్త్రీలు అలా దాక్షిణం లేవు ఇలాంటి వాడు అనుకో వాటి వస్తాయి వాడు అలాగే పెరిగి వృద్ధి తర్వాత మిగిలిన వాడు నమ్మకం అవకాశం. కాబట్టి ఎందుకు పెట్టండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల పాపం కావచ్చు చుట్టుపక్కల నాకు తులం చేసి చంపవచ్చు ముందు దాన్ని నాశనం చేసి అన్న ఉద్దేశంతో చెప్పాడు. అలా సౌలు చెప్పి సౌలు చేశాడు దానికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా యుద్ధం చేశాడు. అయితే మంచి మంచి గొడ్లు మంచి మంచి సమాజ ఓటలు కానీ మేకలు గొడ్లు పట్టచ్చు యాగం పడవచ్చు. ఇది ఈ యాగంలో సౌలు వ్యక్తి బేర మాట్లాడు అంటే ఒక వ్యక్తి రాజు నేను ఏం చేయను నువ్వు నేను చేయదు అంటే పేరు మాట్లాడుకున్నాను. అది కాకుండా ఆ సమస్య గొడ్లు మేళ తెచ్చుకున్నాను తెచ్చుకొని సమయం ప్రొక్కొచ్చు రాత్రి మాట్లాడు చెప్పుకున్నాను సమయం ప్రొక్కొచ్చు రాత్రి మాట్లాడు సమయం సమయం నేను సౌలు ఇరుకుంటూ బాధపడతాను వాడికి ఆపోజిట్ ఉన్నాడు నాకు సౌలు దేవుడు సౌలు ఏం లేదు నేను మాట్లాడిన తర్వాత ఇది నాకు ఏమంటున్నారు ఆ గురుస్తుంది అంటే అదే ప్రజలు తీసుకొని వచ్చాయండి ప్రజలు వచ్చారయ్యా చెప్పారు పశువులు గొడ్లు మీద ఎందుకు నేర్పారు శాస్త్రం ఇల్లు శాస్త్రం సొంత తమ్ముడే అని తెలుసుకోకుండా నమ్మకం చేసినప్పుడు అమాలు రాస్తే దాన్ని తీసుకొచ్చి రోజు నువ్వు దేవుడు అంటావు అని అంటాడు. సో ఫైనల్ చెప్పారంటే రాజు దేవుడు నెక్స్ట్ ఇయర్ ఈ రోజు జరుగుతున్న పాయింట్ ఏంటంటే ఎందుకు దేవుడు అమాలు అన్నాడు కారణం ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతమే వాళ్ళు చేసుకున్న కార్యక్రమమే అదే ఇక్కడ జరిగింది రైట్. సో విషయం సో టాపిక్ ఏంటంటే అమాలికులు ఎవరు అమాలికులు ఎవరు ఏషావు యొక్క సంతానం ఏషావు యొక్క అమాలికులు అంటే అభిసారి రైట్. సో ఇలాంటి అన్నదమ్ములు అమాలేకులు అంటే అమాలేకులు ఎందుకు సంపన్నాడు ఎందుకు సంపన్నాడు వాళ్ళు చేసిన పని వాళ్ళు వ్యక్తి వాళ్ళకి ఆ రోజు వాళ్ళ జీవితం ఇందాక కీ కన్సర్న్ కదా అంటే బ్యాటరీ ఉంది రైట్. సో అలా దేవుడు అమాలేకులు సో అమాలేకులు ఎందుకు సంపన్నాడు ఈ విషయం చెప్పాను. అయితే ఇప్పుడు నేను కొన్ని వచ్చాను చూపిస్తాను ఒకవేళ ఇంకా 20 minutes ఎందుకు వాస్తవం రావచ్చు అయితే కానీ మన ఇది చెప్పడం మాట్లాడు కుమారి చదివారా బైబిల్ ఉందా తెలుసా ఓ బొబ్బు కుమారి ఇట్లా ఉన్న కేసు కొట్టువాడు చదవండి ఇప్పుడు అడిగాను పతక రాకుండా చదవకుండా ఓ బొబ్బు కుమారి నీ పిల్లలు పండగ కొట్టువాడు తండ్రి అంట బైబిల్లో ఏంటంటే వెళ్ళుకుంటారు 27 మెంబర్స్ సరే నేను మిమ్మల్ని అడిగాను అనుకో చెప్పండి సార్ చెప్పండి ఒక మళ్ళీ ఎగ్జాంపుల్ మీ బైబిల్లో చట్టి పెట్టడంలో బండకిస్తే దేవుడు దీవెన దీపబడదు అట్లా అన్నాడు నడవకపోతే 130 చెప్తాను బుక్ ఆఫ్ ఓకే రైట్. మీరు అనేది పట్టుకుని వాడిని బండకు వేసి కుట్టువాడు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కుట్టువాడు దాన్ని. సో మీరు అన్నట్టుగా ఇది చేస్తారు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను. సో పసిపిల్లలను పట్టువారు బండకేసి పసిపిల్లలు బండకేసి కూడా అంటే పిల్లలు చెప్పి మాట్లాడకపోతే అదే సమాధానం మార్గంలో నడవని అవునా ఇంకా నేను నేటి పంచుడు వెళ్ళాడు పట్టణానికి తిరిగి ఇప్పుడు అమాలేకులు ఇప్పుడు నేను ప్రశ్న ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అమాలేకులు పసిపిల్లలు టాపిక్స్ బట్టి అడిగినప్పుడు చెప్పాలి మీరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు. సో వీటితో అంటే బట్టలు తర్వాత దేవుని బండానికి ఇస్తూ తర్వాత అప్పిచ్చారు హవాయించారు ఈ పదానికి అర్థం ఏంటి అని అంటున్నాం. అప్పుడు ఏంటంటే ఆ స్కూల్ టీచర్ మేడిపండు పురుగులు ఉంటాయి అప్పుడు పై చూసిన పురుగులు ఉంటాయి అంటే టీచర్ మరి పిగి అంటే ఏ టీచర్ పిగి వాడు టీచర్ టీచర్ మరి వరకు అవునా చదువుతాను ఇంకా దాని టీచర్ పిరికి వాడు ఎప్పుడు చూసేదాన్ని బయట ఉన్నాడు వాడు లోపల మాత్రం మేడిపండు ఉంటాడు పురుగు పెట్టినట్టు అన్నట్టు అంటే వాడు ఇక్కడ నేను చెప్పలేదు ఇట్లాంటి వివరణ వచ్చుతున్నట్టు వాళ్ళ ఊళ్ళో అంటే మేడి ఉన్నాడు పిగి వాడు ఉంటాడు అంటే నలుగురు పిగి కాదు ఎవరు మాత్రం అంటారు. సో ఎవరు మాత్రమే సో నలుగురు అంటే ఒక్కొక్క పాయింట్ చెప్తారు. సో మా ఫ్రెండ్స్ ఏమంటే ఈ అంటే ఇప్పుడు మాత్రం
బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నాడు, మనం సీయోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుంటుంది. బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనం సీయోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుంటుంది. నేను అప్పుడైతే దేవుని చిత్తమైతే నా బ్రదర్ చంద్రుడు కూర్చోాలంటే నేను ప్రవక్తల గ్రంథం చెప్పాను. ఒక ఫోటో ఉంటుంది ప్లేస్ అని. ఆ ప్రవక్తల గ్రంథాల్లో చెప్పాను. అక్కడ పేరు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఎహెచ్కేలు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసి బానిసలకి బబులోను అలా బానిసలుగా పట్టేటప్పుడు బబులోను ఏం చేశారంటే బలహీను పేదవాళ్ళను దరిద్రులను ఓటొస్తాను అప్పుడు బలహీన పచ్చడం అప్పుడు బలహీన వాళ్ళు భోజనం పెట్టి పోషించారంటే తప్పేశారు. అలా బబులోను ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలను బాలను చంపడం డబ్బులను చంపేశారు, నాశనం చేశారు. అలా నాశనం చేసి ఆ పసులను చంపేసి ఈ బబులోను తీసుకెళ్లారు. ఆ బబులు తర్వాత ఏ పిల్లలు అయితే ఈ బబులోను చంపారు పండుగ తీసుకున్నారు. ఏ పసులు అయితే ఈ బబులోను అదే బబులను వాళ్ళు ఏ విత్తనం విత్తారు అదే విత్తనం రోజు పోతారు అనగా అదే బబులు మీ పిల్లలు చంపబడతారు, మీరు ఏ శాంతి అదే చట్టాలు మీరు పోస్తారు. సో మీరు బబులోను నదులు ఇంట్లో కూర్చున్నప్పుడు మనం సీయోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. ఎందుకు వస్తున్నాడు? మీరు ఈ విషయం అర్థవాలంటే విలాప వాక్యాలు అనమాట. ఈ విషయాన్ని నేను ప్రవక్తల గ్రంథం హెచ్కేలులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు చూసానంటే ఇప్పుడు మీరు అంటే నేను తప్పు పట్టాలి తీసుకోవడం అని సందర్భం ఏంటంటే ఆనాడు బబులోనీయులు ఇశ్రాయేలు ప్రజలు పిల్లలు చంపారు. బబులోను బాధ్యతగా పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రేపు బబులోను అదే విధంగా ఏ బబులోను తిరిగి దయా విషయం రాస్తారు. వాడు దూరం వస్తారు. రావడం టైం కూడా జ్ఞానపోతాం. బట్ అంటే చాలా మంది బైబిల్ చదవక ఆ కాంటెక్స్ట్ తప్పుగా అర్థం చేస్తారు. కాబట్టి మరి బైబిల్ చదువుతున్నాడు ఆ కాలంలో చరిత్రలో బబులోను సేమ్ అదే చేశారు. దాన్ని బట్టి ఈ రోజు ప్రారంభిస్తారు. కూర్చున్నప్పుడు అంటే ఆ కూర్చొని సో ప్లీజ్ రీడ్ ది కాంటెక్స్ట్. సందర్భంగా తెలుసుకోండి. సో ఆ తెలిసిన వరకు చెప్పడానికి తీసుకుంటే ఇప్పుడు మీరు ఈ విషయం అడిగినప్పుడు అప్పుడు రాసుకోండి. కాబట్టి చూడండి సరే మీరు పత్తా చేసుకొని అంజలిత అమతో మాదిరిగా చివరిగా మాట్లాడేది నాకు వాళ్ళకి వాగ్దానం పెట్టుకుంటే కాబట్టి కొత్త రేపు ఒక మార్పు బుద్ధి మాట్లాడాలి కాబట్టి అర్థం చేసుకోండి. దేవుని చిత్తం ఏ ప్రాంతంలో మాదిరిది మా బిడ్డ సరే మా మరి మగ చడిబిడ్డలు మన చూస్తారు. మీరు అదే వాళ్ళు ఇవే చేశారు. వాళ్ళు అని వాళ్ళు రాకపోతే కింద ప్రార్థించారు. సాక్షి మిగతా అదే ఇంకొక విషయం శిక్షణ అనేది ఇంకొక అంటే ఎవరు ఈ మరో చిత్రంలో క్రిటిక్ ప్రపోజల్ని ఆశించడం ఇది రావడం నేను చేసే జరగడం అయిపోతుంది స్పిరిట్ అనుకుంటున్నాను. దాని తప్పు చేస్తే అపవాదం పనిచేయదు. అంటే అప్పుడు ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి అందుకని ఇంకా దేవుడు ట్రీట్మెంట్ లేదు. దావీదు అయితే దావీదు తీసుకోవాలి కాబట్టి చిన్న ఇస్తా చిన్న ఉంటాడు అన్న ఏ కోసం చేసుకోలేదు. ఓకే పెళ్లి చేసుకోకుండా సంతానం కాదని దేవుడు తీస్తుంది. అదే సంతానం కాదని ఆ శిక్ష పిల్లవాడు తీసుకురా ఆ పిల్లలు ఎలా పడాలంటే అలా మాట్లాడే కూడా అన్నీ అవుతుంది కదా. అదే పిల్లలు దోషాన్ని తల్లు దోషాన్ని పిల్లల దోషాన్ని అలా ఉంటుంది అన్న విషయం ఒకరు మాట్లాడుతుంది. ఇంకొకటి అంటే చంద్రుల దోషాన్ని నేను సందర్భంలో ఇక్కడ ఏమంటే అలా మాట్లాడే కూడా దేవుడు అలా మాట్లాడే ఏమంటే మాట్లాడే ప్రపంచంలో ఎవరికి ఉన్నాడు వీళ్ళ దయాములు అన్న మీరు అన్నట్లు అన్ని చెప్పినట్లు దేవుడు చెప్తారు. కానీ వాస్తవానికి ఇప్పుడు ప్రేమడు ధైర్యుడు ఆయన టైంలో ఆలోచన అదే దేవుడు అన్ని అనుకుంటారు అవమానపడేమో అంటే ఇప్పుడు దేవుని అన్ని దేవుని అవమానపడే పిల్లలు అవుతావు. కొన్ని దావీదు చట్ట పేరు వస్తుందని దావీదు దేవుని చూస్తాయి పిల్లలు అవుతావా అంటే ఎందుకంటే చదవ ఏమి తినడం మాట ఇప్పుడు మన అమ్మ తెలుసు ఉదయం తెలుసు అలాగే దేవుడు చెప్పు. సో నువ్వు చూస్తుండగా నేను ఈ బాధ్యత తీసివేసి పగటి వాడు ఇక్కడ చూసుకొని చాలా మంది మాతో తప్పుగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే
పగటి యందు వాడు జీవించును. నువ్వు ఈ కామసంగతి చేసి ఇశ్రాయేలు చూచుండగానే పగటి యందు నేను చెప్పినది చేయించును. చూసారా? అంటే 11వ వచనంలో ఏముంది? యెహోవానకు నేను సెలవిచ్చిన నా మాటలు యెహోవానకు నేను సెలవిచ్చేదవుగా. నీ ఇంటి వరకుగానే నేను చూపించును. నీవు చూచుండగానే నేను నీ భార్యను తీసి నీ చేరు వాట అప్పగిను. నేను నీ భార్యను తీసి నీ చేరు వాట అప్పగిను అని. అంటే దేవుడు యెహోవా పక్కవారి అంట. ఏంటి ఇలా మాట్లాడుతున్నా అంటే నేను ఇప్పుడు వస్తుంది ఇన్స్టాగ్రామ్‌లో ఇప్పుడు గోల్డెన్ కామెంట్స్ కూడా భయంకరమైన మాటలు వాడేసి ఇంత పడాలి ఇంత భయంకరంగా మాట్లాడతారు. నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నాను. దావీదు నీ భార్యను తీసుకొని నీ పక్కవారికి అంటే నీ భార్య పరాయి దగ్గర నేను చేరున్నాను కదా యెహోవా అంటే దేవుడు యెహోవా భార్య చూసుకొని పెట్టాలా అదే మీకు అదే దేవుడు మాట్లాడేది సైనికుడు భార్య ఓకే సార్. లేదు సిస్టర్. అందరూ పెద్ద హాట్ నా భార్య నేను చేస్తానని నువ్వు చావుకున్నట్లు యెహోవాని అప్పగించు. అయితే ఈ కార్యం వలన యెహోవా అయితే ఈ కార్యం వలన యెహోవాను చూసినప్పుడు ఆయన శత్రువుకు గొప్ప హేతు కలిగేసింది. గనుక నీ పుట్టిన నిశ్చయ ఖర్చుని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. నీ పుట్టిన బిడ్డ నిశ్చయ ఖర్చుని దావీదుతో తన ఇంటికి వెళ్ళాను. ఎందుకు చదవగా ఈ కార్యం వలన యెహోవాను చూసినప్పుడు ఆయన శత్రువులకు గొప్ప హేతు కలిగేసింది. అంటే కొన్ని శత్రువులు ఉన్నారు దావీదు రాజు కానీ ఈ అన్ని జనులు దేవుడు చూసిన విధంగా ఇదే పని చూసుకొని చాలా మంది మాట్లాడారు. వాస్తవానికి యెహోవా